పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా యుఏఈ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక రక్షణ ఆయుధాల కోసం భారత్ వైపు చూస్తోంది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్లను కొనుగోలు చేసేందుకు భారత్తో యుఏఈ ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రాంతీయ ఘర్షణల సమయంలో ఎదురైన క్షిపణి డ్రోన్ దాడుల ముప్పును యుఏఈ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధానంగా తమ ఇంధన ఎగుమతులకు కీలకమైన హర్ముజ్ జలసంధి భద్రతను పెంచడంపై దృష్టి సారించింది. ఇందుకోసం సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్లను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే భారత్తో యుఏఈ ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రక్షణ ఆయుధాల కొనుగోలును వైవిధ్యపరచాలనే వ్యూహంలో భాగంగానే యుఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, యుఏఈ అమెరికాకు మిత్రదేశాలే కావడంతో ఈ కొనుగోలు పట్ల అగ్రరాజ్యం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాబోవని స్పష్టమవుతోంది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. దీన్ని భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ ఎగుమతికి రష్యా అనుమతి తప్పనిసరి అయినప్పటికీ యుఏఈతో రష్యాకున్న సత్సంబంధాల దృష్ట్యా అది పెద్ద అడ్డంకి కాబోదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆకాశ్ తీర్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL సైన్యంతో కలిసి అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే యుఏఈ వద్ద ఉన్న అమెరికన్ ప్యాట్రియట్, థర్డ్ లాంటి సిస్టమ్స్ ను మరింత పటిష్టంగా సమన్వయం చేసేందుకు ఆకాశ్ తీర్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తొలిసారి బ్రహ్మోస్ ను వినియోగించిన తర్వాత ప్రపంచ దేశాలు భారత ఆయుధాలపై తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ ను అందజేసిన భారత్, వియత్నాం, ఇండోనేషియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు $4 బిలియన్ మార్కును అధిగమించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ రంగంలో ఒక్కటవుతున్న తరుణంలో అబుదాబితో భారత్ స్నేహం పెంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో సౌదీకి పోటీగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం యుఏఈ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్, యుఏఈల మధ్య చర్చలు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకం కానున్నాయి. ప్రాథమిక దశలో ఉన్న ఈ చర్చలు ఒప్పందాలుగా మారితే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారత్ సత్తా మరింత చాటినట్లవుతుంది.